ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, కర్నూలు బస్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, మామూలుగా ప్యాసింజర్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అందులో వేరే వాళ్ళ వ్యక్తిగత సామాన్లే కాకుండా వేరే ఇతర సరుకులు ఏవి కూడా రవాణా చేయకూడదని చెప్పి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ ఘటనలో చూసుకుంటే ఈ బస్సు ఏదైతే బ్యాగేజ్ ఉంటుందో అందులో 400 మొబైల్ ఫోన్స్ ఉన్నాయంట. ఇంకా గ్యాస్ సిలిండర్ కూడా ఉందని మనకు తెలుస్తుంది. ఏదైతే మనకి ఏపీ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు చెప్పారో, ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే ఈ పేలుడు ప్రమాదానికి కూడా ఈ మొబైల్స్ బ్యాటరీస్ పేలడం వల్ల కూడా అని అంటున్నారు. మామూలుగా మరి యాజ్ ఏ కన్స్యూమర్స్ అఫైర్ కమిటీ చైర్మన్గా మాట్లాడుకుంటే, నిజంగా ఈ వ్యక్తిగత సామాన్లే కాకుండా ఈ వేరే వాళ్ళన్నీ కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో వీటిని వాళ్ళ రవాణా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం కూడా దీన్ని వాడేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించిన దాంట్లో చాలా ఘోరాతి ఘోరంగా ఏమాత్రం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా, దీంట్లో ఒక తప్పు వాహన యజమానులదే కాదు, దీన్ని నిర్వహించేటువంటి ఉద్యోగస్తులు ఎవరుతున్నారో మొత్తం డిపార్ట్మెంట్ తప్పంతా దీంట్లో ఉంది. డిపార్ట్మెంట్ చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే, అసలు బస్సులు కానీ వాహనాలు కానీ ప్రయాణికులకు సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, డిజైనింగ్ ప్రకారంగా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఉన్నాయా లేదని తనిఖీ చేసి వాళ్ళకి వీళ్ళు లైసెన్సులు ఇవ్వాలి. కానీ డబ్బు తీసుకునో లేదా ఇంకొక రకమైనటువంటి ఏదైనా లాలుచిపడో చాలామంది చాలా వెహికల్స్ని అలా వదిలేస్తున్న సందర్భాలు కోకొల్లుగా బయటపడ్డాయి ఇప్పటిదాకా. ఇప్పుడు మీ భవిష్యత్తులో కూడా బయట పడవని గ్యారెంటీ ఇవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా జరిగేది ఏమిటంటే, ఇవన్నీ ప్రయాణికులు ప్రయాణం చేయడానికి ఉండేటువంటి వాహనాలు. వీటిలో ప్రయాణికుల లగేజ్ తప్ప బయట కొరియర్ వాహనాలలాగా లగేజ్ వాహనాలలాగా దీన్ని వాడటానికి వీల్లేదు. అది వేరుగా సపరేట్గా ఉంటాయి. మనకు మామూలుగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చాలా ఉంటాయి, చాలా దానికి సంబంధించినటువంటి ఎన్నో వాహనాలు మనకి వాళ్ళ ప్రయాణం చేస్తుంటాయి, లారీలు కానీ లేకపోతే ఇంకో రకమైన వాహనాలు కానీ. అవి ప్రత్యేకంగా లగేజ్లు ఇవ్వడం కోసమే ఆ వాహనాలు పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏమిటంటే, డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి వీలుగా ప్యాసింజర్ల దగ్గర నుంచి విపరీతంగా డబ్బు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ బస్సుల కన్నా డబుల్ ది అమౌంట్, ఒక్కోసారి 3 4 అమౌంట్ కూడా వీళ్ళు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర సౌకర్యాలు చాలా ఎక్కువ ఉంటాయి, మేము చాలా గొప్పగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ వాహనాలతో మమ్మల్ని పోల్చకూడదు, ప్రభుత్వ వాహనాల కన్నా మేము 3-4 రెట్లు ఎక్కువగా మేము మీకు సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి 3-4 రెట్లు ఎక్కువగా మేము రేటు పెడతామని ఎవరిష్టం వచ్చినట్టు వాడు రేటు పెట్టుకున్నాడు. దీని మీద ప్రభుత్వం యొక్క అడ్డు అదుపు ఏమీ లేదు. ప్రభుత్వం నిర్దేశించాలి. వాస్తవంగా ప్రైవేట్ వాహనాలకైనా ప్రభుత్వ వాహనాలకైనా ఒక వాహనం కిలోమీటర్కి ప్రభుత్వం అయితే ఇంత ఉంది, ప్రైవేట్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏమైనా పడితే ఇంకొంచెం దాంట్లో కలిపి యాడ్ చేసి పెట్టాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి ఎంతంటే అంత రేటు పెట్టి ఇష్టమైతే మీరు వెళ్ళండి లేకపోతే లేదు ప్యాసింజర్ అంటే, ప్రభుత్వ వాహనాలు సరిపోక ప్రైవేట్ వాహనాలు తప్పనిసరిగా ఎందుకు ప్రైవేట్ వాహనాలకు ప్రభుత్వం గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? ప్రభుత్వ వాహనాలు సఫిషియెంట్గా లేవు, ట్రైన్స్ కానీ బస్సులు కానీ సఫిషియెంట్గా లేవు కాబట్టి ప్రైవేట్ వాహనాలకు అవకాశం కల్పిస్తున్నారు. ఓకే, అలాంటప్పుడు ఏం చేయి, నియమాలు సక్రమంగా పెట్టండి. అంటే ప్రభుత్వ వాహనానికి ఈ రేటు ఉంటే ప్రైవేట్ వాహనాలకి ఈ రేట్ అనేది ఒక 10% 25% ఎక్స్ట్రా పెట్టి మీరు పెట్టచ్చు, రేట్ పెట్టరు. కానీ యూ హెవ్ టు ఫిక్స్ ది రేట్. కానీ చేస్తున్న పొరపాటు ఏంటంటే, ప్రైవేట్ వాహనాలకు ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా నడుపుకోండి అని వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వాహనాల కన్నా ప్రైవేట్ వాహనాలు అనేక రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదాల సంఖ్య చూసినా కూడా మ్యాక్సిమం ప్రమాదాలు జరిగేవి ప్రైవేట్ వాహనాల్లో జరుగుతాయి, కానీ ప్రభుత్వ వాహనాల్లో చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి చాలా కాషియస్గా ఉంటారు. తాగి నడపడం కానీ నెగ్లిజెన్సీ ప్రవర్తించడం కానీ చాలా తక్కువ జరుగుతాయి. సరే, వాహనాలు జరగవా ప్రమాదాలు అంటే, ప్రమాదాలు తప్పనిసరిగా జరుగుతాయి. ప్రమాదాలు జరగడానికి ఆ వాహనమే కారణం కావచ్చు, ఎదురుగా వచ్చే వాహనం కూడా కారణం కావచ్చు, పరిస్థితులు కూడా కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ పోల్చుకున్నట్టయితే ప్రభుత్వ వాహనాలతో పోల్చుకున్నట్టయితే ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా జరిగింది ఏమిటంటే, ఈ వాహనంలో కూడా దీంట్లో ప్యాసింజర్స్ ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ లగేజే కాకుండా అన్ని బస్సుల్లో అన్ని ప్రైవేటు బస్సుల్లో చేస్తున్నట్టుగా దీంట్లో కూడా లగేజ్ విపరీతంగా ఉంది. వేరే లగేజ్లు ఉన్నాయి దీంట్లోపల. ఆ వేరే లగేజ్ల్లో ఒకటి చూసినట్టయితే మనకు 400 ఫోన్ల కన్నా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఒక వ్యాపారి బెంగళూరుకు పంపిస్తున్నాడు. బెంగళూరులో ఫ్లిప్కార్ట్ అనేటువంటి సంస్థ ద్వారా కస్టమర్స్కి అందడానికి వీలుగా
పెట్టి పంపిస్తున్నాడు. దీని విలువ సుమారుగా 46 లక్షల రూపాయలు Yes. విలువ ఉంది. ఇంత విలువైనటువంటి సామాన్లు దీంట్లో పంపిస్తున్నాడు. ఇవి దాని లగేజ్ దాంట్లో పెట్టారు. కింద ఎప్పుడైతే వాహనం బైక్ గుద్దుకుందో అది ఆ బైక్ ఈడ్చుకుంటూ పోయినప్పుడు దానికి సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంకు ఎప్పుడైతే పగిలిపోయిందో దాంట్లో ఇంధనం అంతా లీక్ అవ్వడం, ఆ ఇంధనం ద్వారా అంటుకోవడం, ఫ్రంట్ భాగంలో అందుకున్నట్టు మంటలు క్రమేపీ వెనక్కి వచ్చినాయి. Yes. వెనక్కి వచ్చినప్పుడు జరిగే మొట్టమొదటి ఏంటంటే కింద లగేజ్ ఉంది కాబట్టి అడుగున లగేజ్కి అవి అంటుకున్నాయి. లగేజ్లో ఇన్ని ఫోన్లు 400కు పైగా మొబైల్ ఫోన్స్ ఉండడం వల్ల మొబైల్ ఫోన్ పేలిపోవడంలో చాలా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా లోపల పెట్టేటువంటి అనేక రకాల పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి తగలంగానే అవి తొందరగా వ్యాపించే మంటలు వ్యాపించేసే శక్తి కలిగి ఉంటాయి. ఇవి 400 పైన ఉండేటువంటి వాహనాలు పేలిపోవడం వల్ల ఇన్ని వాహనాలు పేలిపోయి ఒకేసారి విపరీతమైన మంటలు వ్యాపించేసి దాంతో పాటుగా లోపల బ్యాటరీలు ఉంటాయి. ఏసీకి సంబంధించిన బ్యాటరీలు చాలా ఉంటాయి. ఆ బ్యాటరీలు అన్నీ కూడా అంటుకున్నాయి. ఆ బ్యాటరీలు పేలిపోవడం మొదలుపెట్టాయి. వీటి వల్ల ఏమైందంటే లోపల ఉండేటువంటి ప్యాసింజర్స్కు ముందు సీట్లకు అంటుకుంది. సీట్లన్నీ కూడా మామూలుగా చేసేట్లు విధానం వేరుగా ఉంటుంది కాబట్టి తొందరగా అంటుకునేటువంటి విధానం ఉంటుంది కాబట్టి అవి తొందరగా అంటుకున్నాయి. ఆ పొగ రావడం వల్ల కూడా చాలా మంది ఫ్రంట్లో ఉండేట్టు ఒక పొగ ఎట్లా ఉంటుంది, ఆ పొగ వెంటనే మూర్ఛ వస్తుంది. ఆ పొగ పీలిస్తే ప్యాసింజర్స్ కింద పడిపోతారు. అంటే వాళ్ళు కదలలేరు, మెదలలేరు, ఇంకా వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు లేవు, కాన్షియస్ లో ఉండలేరు. కాన్షియస్ లో ఉండదు. ఈ సీట్లకు ఉండేటువంటి ముఖ్యంగా అల్యూమినియం షీట్ నుంచి వచ్చేది, తర్వాత ఇవి మనకు స్పాన్ చేసేటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో ఈ సీట్లలో ఉండేటువంటిది, తర్వాత ఏసీకి వాడేటువంటి ఏదైతే ఉంటుందో ఏసీ బయటకు పోవడానికి వీలు లేకుండా చుట్టూ దానికోసం వాడేటువంటి కొన్ని మెటీరియల్స్ కూడా ఒకసారి అంటుకున్నాయంటే దాని నుంచి పొగ వస్తుంది. ఈ పొగ చాలా ప్రమాదకరమైంది. ఈ పొగ వల్ల బాగా ప్యాసింజర్స్ తొందరగా వాళ్ళు పడిపోతారు. అంటే వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం లేదు, వాళ్ళు చనిపోయినట్టే లెక్క. అందుకే ఫ్రంట్లో ఎక్కువగా చనిపోయారు, బ్యాక్లో వాళ్ళు అద్దాలు పలగొట్టుకుని బయటకు వచ్చేసారు. ఇది జరిగింది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మొబైల్ పేలడం కూడా తొందరగా మంటలు వ్యాపించడానికి ఒక కారణమైంది. కాబట్టి ఎవరైతే ప్యాసింజర్ వాహనాల లోపల ఎక్కువగా లగేజ్ వేరే వాళ్ళ లగేజ్ తీసుకెళ్తున్నారో అలాంటివన్నీ సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏం చేస్తారంటే సహజంగా మన వాళ్ళు తనిఖీ ఎక్కడ చేస్తారంటే ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ చేస్తారు, ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడ చేస్తారు. మధ్యలో ఎవడు కూడా దీన్ని చెక్ చేసేవాడు ఉండడు. వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా స్టార్టింగ్ పాయింట్ లోపల మొత్తం లగేజ్ని ఎక్కించుకోరు, అక్కడ ప్యాసింజర్స్ మాత్రమే ఎక్కించుకుంటారు. ఎక్కడో ఊరు బయట వాళ్ళు ఏదైనా ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకొని అక్కడికి మొత్తం లగేజ్ అంతా చేర్చి అక్కడ లగేజ్ అంతా నింపుకుంటారు. అలాగే అక్కడ కూడా దింపేటప్పుడు కూడా ఎండింగ్ పాయింట్లో ఉండదు, దానికన్నా ముందే ఎక్కడో ఇదంతా దింపేసుకొని వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వీటికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క అలసత్వం, ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వం, వాళ్ళు చేస్తున్నటువంటి పని వల్ల, వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ లోపాల వల్ల, వాళ్ళు తీసుకుంటున్న లంచాల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ బస్సు ప్రమాదంలో ఈ పాపానికి కారణం డెఫినెట్గా బస్సు యాజమాన్యంతో పాటుగా, బస్సు డ్రైవరు పనివాళ్లతో పాటుగా ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం కూడా దీంట్లో బయటపడుతుందని మనం చెప్పక తప్ప. థ్యాంక్ యూ.